అందరూ మాకు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు అయింది కదా. ఈ 2 సంవత్సరాల్లో మన గ్రామాల్లో ఏమేమి అభివృద్ధి జరిగింది, ఏమేమి సంక్షేమ పథకాలు మీకు అంజనాన్ని తెలుసుకోవడానికి ముందుకు వచ్చాము. ముఖ్యంగా మీకు పిల్లలు బడికి పోయే పిల్లలు ఉన్నారా? ఆ బడికి ఎంతమంది పోతారు? ఒక్కరు పోతారు. ఆ పాపకి తల్లికి వందల డబ్బులు పడినాయి. నీకు వ్యవసాయ భూమి ఉందే, పాస్బుక్ ఉంది కదా. మీకు అన్నదాత సిగ్గి బాబు కింద 20,000 రూపాయలు పడ్డాయి. ఈరోజు మీ భార్య ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తుందే ఏమా? బస్సులో ఫ్రీ వస్తున్నావు కదా. మీరు గ్యాస్ వాడుతున్నారా? గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ వస్తున్నాయా? తర్వాత బియ్యం సక్రమంగా వస్తున్నాయా? రేషన్ షాప్లో ఏమి ఇబ్బంది లేదు. ఈ సీసీ రోడ్లు ఇవన్నీ మీ ఇంటి ముందు సీసీ రోడ్లు అవన్నీ వేసినారు కదా, అంత బాగుంది, ఏమి ఇబ్బంది లేదు. తాగినవి సక్రమంగా వస్తున్నాయి, వీధులు అయితే బాగా పడుతున్నాయి, కరెంటుకి ఇబ్బంది లేదు. అంత సంతోషంగా ఉన్నారు కదా. ఇంకా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మీరు బాగా మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేయాలి. ఇంకా ముందు ఎన్నో మంచిగా కార్యక్రమాలు చేయబోతున్నారు. ఈరోజు మన గ్రామీణ ప్రాంతంలో చదువుకునే పిల్లలకి ఇంతవరకు ఉద్యోగాలు లేవు. ఇప్పుడు మనలే డిఎస్సీ ద్వారా 16,342 పోస్టులు ఇచ్చినారు. ఎస్ఐ పోస్టులు, కానిస్టేబుల్ పోస్టులు కూడా ఎన్ని రకరకాలు వస్తున్నాయి. మీరు బాగా అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలా. ఓకేనా? వస్తామ్మా. ఏ పాపా బాగా చదువుకోవాలా. లోకేష్ బాబు మీకు డబ్బులు పంపించినారు. మీకు ఈ స్కూల్లో బుక్కులు, తర్వాత టై, డ్రెస్సు ఇస్తున్నారు కదా, అన్నీ ఇస్తున్నారు కదా. బూట్లు ఇస్తున్నారా? సాక్స్లు, బెల్ట్, టై అన్నీ ఇస్తున్నారా? మరి భోజనము చిన్న బియ్యంతో పెడుతున్నారా, లావు బియ్యంతో పెడుతున్నారా? ఎక్కువ